ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ఇంటి వద్దకే సంజీవని, గ్రామీణుల చేతికి ఆస్తి హక్కు, ఏనుగుల దాడుల నివారణకు హనుమాన్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, రాష్ట్రానికి మరో తుఫాను ముప్పు, 8 బంతుల్లో 8 సిక్సర్లు, అరుణాచల్లో మేఘాలయ క్రికెటర్ ఆకాశ్ వరల్డ్ రికార్డ్, క్యాన్సర్ను ఇలా తేలికగా అరికట్టవచ్చు, వాసవ్య నర్సింగ్ హోంలో 1342వ ఆరోగ్య సదస్సు. ఈరోజు వార్తలను చూద్దాం. ఇంటి వద్దకే సంజీవని. జగద్గురు ఆది శంకరాచార్యులు ఆకాంక్షించినట్లు పేదరికం లేని సమాజమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో అందరూ ఆరోగ్యంగా ఉండేందుకు కృషి చేస్తున్నట్లు ఆయన తెలియజేశారు. టాటా సంస్థ సహకారంతో డిజిటల్ నెర్వ్ సెంటర్ సంజీవని కేంద్రాలను త్వరలో రాష్ట్రమంతటా ఏర్పాటు చేస్తాం. ప్రపంచంలో ఆరోగ్యానికి సంబంధించిన విజ్ఞానం ఎక్కడ ఉన్నా రోగి ఇంటి వద్దే అందించేలా ఈ ప్రాజెక్ట్ పని చేయబోతోంది. 5 కోట్ల రాష్ట్ర ప్రజల హెల్త్ రికార్డులు ఆన్లైన్లో పెడతాం. ప్రివెంటివ్ క్యూరేటివ్ విధానంలో ఆరోగ్యాంధ్రప్రదేశ్కు ప్రయత్నాలు చేస్తున్నాం. ఆరోగ్యం విషయంలో ప్రపంచానికి ఏపీ ఒక రోల్ మోడల్గా ఉంటుందని ఆయన అన్నారు. డబ్బు, హోదా, ఆస్తి, భవంతులు, కార్లు ఎన్ని ఉన్నా ఆరోగ్యం లేకుంటే ఉపయోగం ఉండదని సీఎం పేర్కొన్నారు. గుంటూరు జిల్లా పెదకాకాని సమీపంలోని శంకర కంటి ఆసుపత్రిలో నూతనంగా నిర్మించిన సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ కేంద్రాన్ని ఆదివారం చంద్రబాబు ప్రారంభించారు. ప్రతి ఒక్కరికి 2.5 లక్షల ఆరోగ్య బీమా, ఒక్కొక్క కుటుంబానికి 25 లక్షల వరకు విలువైన వైద్య సేవలు ఈ పాలసీ కింద అందిస్తామని, అదే యూనివర్సల్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ అని తెలియజేశారు. శంకర కంటి ఆసుపత్రులు ఎంతో సేవలు అందిస్తున్నాయని మనస్ఫూర్తిగా అభినందించారు. ఏనుగుల దాడుల నివారణకు హనుమాన్. అడవి ఏనుగులు దాడుల నివారణకు అటవీ శాఖ రూపొందించిన హనుమాన్ ప్రాజెక్టు ఉపయోగపడుతుందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ఆదివారం చిత్తూరు జిల్లాలో కుంకి ఏనుగుల కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన హనుమాన్ ప్రాజెక్ట్ పోస్టర్ను ఆవిష్కరించారు. 11 అంశాలతో కూడిన ఈ ప్రాజెక్టు గురించి అటవీ శాఖ అధికారులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అందించారు. అటవీ శాఖతో పాటు పంచాయతీరాజ్, వ్యవసాయ, ఉద్యాన శాఖల అధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. దీనిపై చర్చించేందుకు ఈ నెల 2వ వారంలో సమీక్ష ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. మానవ వన్యప్రాణి సంఘర్షణను తగ్గించేందుకు ఇప్పటికే అమల్లో ఉన్న గజ యాప్ స్థానంలో నూతన సాంకేతికతతో ప్రత్యేక యాప్ను సిద్ధం చేశామన్నారు. ఏ ప్రాంతంలో ఏనుగులకు రేడియో కాలర్ ఏర్పాటు చేస్తే అత్యధిక ప్రయోజనం ఉంటుందో వాటికే ఏర్పాటు చేయాలని సూచించారు. జంతువుల సంచార సమాచారం ప్రజలకు తెలిసేలా అధునాతన టెక్నాలజీతో కొత్త యాప్ను రూపొందించి మార్చి 3లోగా అందుబాటులోకి తేవాలన్నారు. మదపుటేనుగులు అదుపు తప్పినప్పుడు వాటికి ఒక ప్రత్యేకమైన మత్తు ఇచ్చి వాటి కోపాన్ని ఎలా అణిచివేస్తారనేది మావటీలు పవన్కు చూపించారు. ఈ సందర్భంగా మత్తు ఇచ్చే ఇంజెక్షన్ గన్ను పట్టుకొని పవన్ ఆసక్తిగా పరిశీలించారు. T3తో కొత్త ఆర్థిక వ్యవస్థకు మార్గాలు. టెక్నాలజీ, ట్రస్ట్, ట్రేడ్ అన్న 3 అంశాలను మూల స్తంభాలుగా చేసుకుని కొత్త ఆర్థిక వ్యవస్థకు మార్గాలు రూపొందించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం విశాఖ భాగస్వామ్య సదస్సును నిర్వహించనుంది. ఈ నెల 14, 15 తేదీల్లో జరిగే సదస్సులో భాగంగా 48 కీలక సెషన్లతో పాటు ఆంధ్రప్రదేశ్ పెవిలియన్, హ్యాకథాన్, B2B బిజినెస్ టు బిజినెస్, B2G బిజినెస్ టు గవర్నమెంట్ సమావేశాలు జరగనున్నాయి. వివిధ రంగాల్లో 7.48 లక్షల మందికి ఉపాధి కల్పించేలా 9.74 కోట్ల పెట్టుబడులకు సంబంధించి ప్రభుత్వం 410 ఒప్పందాలు కుదుర్చుకోనుంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో 2.94 లక్షల కోట్ల వ్యయంతో 112 పరిశ్రమలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలకు భాగస్వామ్య సదస్సు వేదిక కానుంది. 2 రోజుల పాటు జరిగే ఈ సదస్సుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సహా 6 కేంద్ర మంత్రులు విచ్చేయనున్నారు. భాగస్వామ్య సదస్సుకు 45 దేశాల నుంచి 300 మంది ప్రతినిధులు హాజరు కానున్నారు. G20 ఆగ్నేయాసియా, పశ్చిమాసియా, యూరోప్, దక్షిణాసియా,
ఆఫ్రికా, లాటిన్ అమెరికా, కరేబియన్ తదితర దేశాల నుంచి ప్రతినిధులు రానున్నారు. ప్రపంచ వాణిజ్య సమాఖ్య డైరెక్టర్ జనరల్ నగోజీ ఒకంటో, యుఎస్ ఆర్థిక సాంఘిక కమిషన్ కార్యనిర్వాహక కార్యదర్శి అమితాబ్ పైసియాతో సహా పలువురు కీలక నేతలు పాల్గొనున్నారు. రాష్ట్రానికి మరో తుఫాను ముప్పు. బంగాళాఖాతంలో ఈశాన్య రుతుపవనాలు బలపడేందుకు అనువుగా పరిస్థితులు మారనున్నాయి. పసిఫిక్ మహాసముద్రం నుంచి వచ్చే తేమగాలుల ప్రభావంతో హిందూ మహాసముద్రంలో అనుకూల వాతావరణం ఏర్పడనుందని నిపుణులు చెబుతున్నారు. ఈ ప్రభావంతో ఈ నెల 19 లేదా 20వ తేదీన దక్షిణ అండమాన్ సముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. తరువాత పశ్చిమంగా పయనించే క్రమంలో ఇది బలపడి తుఫాన్గా మారుతుందని ఇస్రో వాతావరణ నిపుణుడు వెల్లడించారు. అనంతరం ఇది ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా దిశగా రానుందని అంచనా వేశారు. దక్షిణ కోస్తా జిల్లాలపై దీని ప్రభావం ఉంటుందని విశ్లేషించారు. దీనికంటే ముందుగా మరో 4-5 రోజుల్లో శ్రీలంక సమీపంలో అల్పపీడనం ఒకటి ఏర్పడి దక్షిణ తమిళనాడు దిశగా వస్తున్నట్లు వాతావరణ మోడళ్లు అంచనా వేస్తున్నాయి. రాష్ట్రంలో పడిపోతున్న కనీస ఉష్ణోగ్రతలు. రాష్ట్రంలో 2 రోజులుగా కనిష్ట ఉష్ణోగ్రతలు 25 డిగ్రీల కంటే దిగువకు పడిపోతున్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో పొగమంచు దట్టంగా కురుస్తోంది. దీంతో వృద్ధులు, చిన్నారులు, దీర్ఘకాల వ్యాధిగ్రస్తులు అవస్థలు పడుతున్నారు. శనివారం రాత్రి అల్లూరు సీతారామరాజు జిల్లా జి మాడుగల్లో అత్యల్పంగా 11.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత తగ్గుతాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. అల్లూరు సీతారామరాజు, చిత్తూరు, అనంతపురం, శ్రీ సత్యసాయి, కర్నూలు, విజయనగరం, వైఎస్ఆర్ కడప, ప్రకాశం, అనకాపల్లి, నంద్యాల, పార్వతీపురం, మన్యం, పల్నాడు, తూర్పుగోదావరి, ఎన్టీఆర్ జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 15 నుంచి 20 డిగ్రీల మధ్యలో నమోదవుతున్నాయి. గ్రామీణుల చేతికి ఆస్తి హక్కు. ఆస్తి హక్కుల కోసం దశాబ్దాల తరబడి ఎదురుచూస్తున్న గ్రామీణులకు భారీ మేలు జరగనుంది. గ్రామీణ ప్రాంతాల్లో అస్తవ్యస్తంగా ఉన్న స్థిరాస్తుల వివరాలను గాడిలో పెట్టి వాటిపై సంబంధిత వ్యక్తులకు హక్కులు కల్పించే ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. గ్రామాల్లో ప్రభుత్వ లెక్కల్లో లేని ఆబడి, అనాధీన, ఆక్రమణలకు సంబంధించిన ఆస్తులను గుర్తించి సంబంధిత హక్కుదారులకు పట్టాలు అందించనుంది. స్వామిత్వ పథకం ద్వారా దేశవ్యాప్తంగా ఇటువంటి ఆస్తులకు సంబంధించిన వివరాలు సేకరించడంతో పాటు హక్కుదారులకు స్థిరాస్తి కార్డులు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. 8 బంతుల్లో 8 సిక్సర్లు, 6 బంతుల్లో 6 సిక్సర్లు బాధితే అద్భుతం అనుకున్నాం. కానీ మేఘాలయ క్రికెటర్ ఆకాష్ చౌదరి అంతకు మించి అన్నట్లుగా వరుసగా 8 బంతుల్లోనూ సిక్సర్లు బాది వరల్డ్ రికార్డ్ నెలకొల్పారు. అంతేకాక అతడి దూకుడైన ఆట తీరుకు 11 బంతుల్లోనే వేగవంతమైన హాఫ్ సెంచరీ కూడా పూర్తయింది. దీంతో ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఒకేసారి 2 రికార్డులను నమోదు చేసిన బ్యాటర్ అయ్యారు. ఈ ఇన్నింగ్స్లో ఆకాష్ మొత్తం 14 బంతుల్లో 8 సిక్సర్లతో 50 పరుగులు చేసి నాటౌట్గా మిగిలారు. గతంలో 12 బంతుల్లో లెస్టర్ షైర్ ఆటగాడు వేన్ వైట్ ఫాస్టెస్ట్ 50 సాధించాడు. అరుణాచల్ ప్రదేశ్తో జరుగుతున్న రంజీ ప్లేట్ మ్యాచ్ 2వ రోజు ఆదివారం ఆటలో ఆకాష్ 8వ నెంబర్ బ్యాటర్గా బరిలోకి దిగాడు. స్పిన్నర్ లీమార్ విసిన ఓవర్లో 6 సిక్సర్లు బాదగా ఆ తరువాత ఓవర్లోనూ తొలి 2 బంతులను బౌండరీకి దాటించి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వీటిని పాటిస్తే క్యాన్సర్ వ్యాధిని అరికట్టవచ్చు. ఆధునిక కాలంలో ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న వ్యాధుల్లో క్యాన్సర్ ఒకటి. ప్రతి సంవత్సరం లక్షలాది మందిని ప్రభావితం చేసే ఈ వ్యాధి గురించి ప్రజలకు సరైన అవగాహన అవసరమని, క్యాన్సర్ లక్షణాలను ప్రారంభంలోనే గుర్తించి ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటిస్తే క్యాన్సర్ వ్యాధిని తేలికగా అరికట్టవచ్చునని ప్రముఖ క్యాన్సర్ స్పెషలిస్ట్ డాక్టర్ ఎన్ ఆదిత్య పేర్కొన్నారు. వాసవ్య నరసింహంలో డాక్టర్ సమరం అధ్యక్షతన జరిగిన ఆరోగ్య సదస్సులో ఆయన క్యాన్సర్ అంశంపై ప్రసంగించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఊపిరితిత్తులు, వక్షోజాలు, కొలోరెక్టల్ క్యాన్సర్లు అత్యధికంగా నమోదవుతున్నాయన్నారు. భారతదేశంలో 2022లో 14,60,60,000 కొత్త క్యాన్సర్లు సంక్రమించగా
ఈ సంవత్సరాంతానికి అవి 15,70,000 కేసులకు చేరుతాయన్నారు. మన దేశంలో పురుషుల్లో లంగ్ క్యాన్సర్, మౌత్, ఓరల్ క్యాన్సర్లు, మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సరు ఎక్కువన్నారు. ఆంధ్రప్రదేశ్లో లంగ్ క్యాన్సర్, స్టమక్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ అత్యధికంగా సంక్రమించే క్యాన్సర్లు అన్నారు. క్యాన్సర్ స్క్రీనింగ్ రేటు 5% కంటే తక్కువ ఉండటం ఆందోళనకరమైన విషయం అన్నారు. వంశపారంపర్యంగా క్యాన్సర్ వచ్చే అవకాశం 5 నుండి 10% మాత్రమే అన్నారు. క్యాన్సర్ రావడానికి ప్రధానంగా ధూమపానం, మద్యపానం, పొగాకుకు సంబంధించిన గుట్కాలు, ఖైనీలు ప్రధాన కారణాలన్నారు. మద్యపానం వల్ల నోరు, స్వరపేటిక, అన్నవాహిక, జీర్ణకోశం, లివరు, పెద్ద పేగులకి క్యాన్సర్ వస్తుందన్నారు. ధూమపానం వల్ల ఎన్నో రకాల క్యాన్సర్లు తలెత్తుతాయన్నారు. స్థూలకాయం వల్ల 10 రకాల క్యాన్సర్లు తయారవుతాయన్నారు. శారీరక వ్యాయామం చేసే వాళ్ళలో క్యాన్సర్ రావడం తక్కువ అన్నారు. క్యాన్సర్ వచ్చిన వాళ్ళలో అకారణంగా కంతి ఏర్పడటం, మూత్రంతో రక్తం కలిసి రావడం, పేగుల కదలికలో మార్పులు, దగ్గు, ఛాతీ నొప్పి, ఆయాసం వంటి బాధలు, శరీరంలో వివిధ చోట్ల రక్తస్రావం, మొటిమలు ఉన్నట్లుండి పరిమాణం పెరగడం, ఎటువంటి కారణం లేకుండా బరువు తగ్గిపోవడం వంటి లక్షణాలు ఉంటాయన్నారు. స్వరపేటిక, ఊపిరితిత్తులు, అన్నవాహిక, కోలోరెక్టమ్, బ్లాడర్ మొదలైన క్యాన్సర్లను శరీరంలో కలిగే మార్పులను బట్టి తేలికగా గుర్తించవచ్చునన్నారు. క్యాన్సర్ వస్తే ఇక జీవితం అయిపోతుందనే భావం కరెక్ట్ కాదన్నారు. క్యాన్సర్ రాకుండా ఉండాలంటే ఆహారంలో ఎక్కువ ఫైబర్ ఉండాలన్నారు. ఆకుకూరలు, కాయగూరలు ఎక్కువగా తీసుకోవాలన్నారు. క్యాన్సర్ నివారణలో గ్రీన్ టీ ప్రముఖ పాత్ర వహిస్తుందన్నారు. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ రాకుండా ఆడపిల్లకి 9 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాలలోపు హెచ్పివి వ్యాక్సిన్ 1 నెల విరామంలో 2 డోసులు ఇవ్వాలన్నారు. 14 సంవత్సరాలు దాటితే 3 డోసులు ఇవ్వాలన్నారు. క్యాన్సర్ గురించి భయం వద్దని, ఏమాత్రం క్యాన్సర్ లక్షణాలు కనబడినా వెంటనే డాక్టర్ని సంప్రదించాలని అన్నారు. మొదటి నుండి మెరుగైన జీవనశైలిని పాటిస్తే క్యాన్సర్ బారిన పడటం అరుదన్నారు. సదస్సులో పలువురు అడిగిన ప్రశ్నలకు సందేహ నివృత్తి చేశారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. హైదరాబాద్ కేంద్రంగా మరో ఉగ్రకుట్ర. ప్రాణాలు పోయాల్సిన వైద్యుడే సూత్రధారి. సైనైడ్ కంటే ప్రమాదకరమైన రైసిన్ తయారీ. డాక్టర్ సహా 3 ఐసిస్ సానుభూతిపరుల అరెస్టు. న్యూస్ పేపర్లో మధ్యాహ్న భోజనం. మధ్యప్రదేశ్లోని ఓ బడిలో ఘటన, వీడియో వైరల్. నా హృదయం ముక్కలైందంటూ రాహుల్ గాంధీ ఆవేదన. అనీష్కు రజతం. ప్రపంచ షూటింగ్ ఛాంపియన్షిప్లో అనీష్ బన్వాలా మెరిశారు. 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్లో అతడు రజతం సాధించారు. విదిత్ అవుట్. చెస్ ప్రపంచ కప్ నుంచి విదిత్ గుజరాతీ నిష్క్రమించారు. 3వ రౌండ్లో అతడు 2.5, 3.5 తేడాతో షామ్ షక్లాన్ చేతిలో ఓడారు. సిఎస్కేకు సంజు. ఐపీఎల్ 2026 సీజన్లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్ వేరే జట్టు తరపున ఆడటం దాదాపుగా ఖాయం. చెన్నై సూపర్ కింగ్స్ అతడి కోసం ఇప్పటికే ఆసక్తి ప్రదర్శించినట్లు తెలుస్తోంది. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్లో తిరిగి కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.